హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు చేసే చికెన్ కర్రీ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ మంచి గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కర్రీ కోసం ఇక నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని ఉప్పు నిమ్మరసం వేసి కడిగి క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అలాగే ఒక హాఫ్ లెమన్ నిమ్మరసం పిండుకోండి. తర్వాత ఫ్రెష్గా ఉండే పెరుగు, ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా వేసి మనం చికెన్ని బాగా ఇట్లా పిసికినట్టుగా కలపాలన్నమాట. ఇలా కలిపితే చికెన్ లోపలి వరకు వెళ్ళి మనకి చికెన్ బాగా ఊరుతుంది. అప్పుడు కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15 మినిట్స్ మీ వీలుని బట్టి పక్కన పెట్టుకోండి. ఒకవేళ 15 మినిట్స్ టైం కూడా లేకపోతే మనం కర్రీ ప్రిపేర్ చేసేదానికి ముందు ఇవన్నీ కూడా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనం ఆనియన్స్ ఇవి కట్ చేసుకునే లోపు ఇదంతా కూడా పీసెస్కి బాగా పట్టి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 2 యాలక్కాయలు, 2 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 6 to 7 మినిట్స్ ఈ చికెన్ని బాగా ఉడకనివ్వాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేయించుకుని వేసుకోండి. తర్వాత ఒక 3 జీడిపప్పులు, 3 బాదం పప్పుల్ని యాడ్ చేసుకోండి. లేదా మీరు మొత్తం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కర్రీ చూద్దాము. కర్రీ 7 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఉంటుందండి. ఆల్మోస్ట్ కర్రీ మొత్తం ఉడికిపోతుంది. మనకి ఈ మసాలా మొత్తం కూడా ఇప్పుడు బాగా ఉడికిపోయి చికెన్కి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. పేస్ట్ వేసిన తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి 5 to 6 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకుంటే మనకి ఈ పేస్ట్ అంతా కూడా ఈ మసాలాలు ఇవన్నీ కూడా బాగా చికెన్కి పడుతుంది. ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసుకొని మీకు సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. 6 మినిట్స్ తర్వాత చూడండి మనకి కర్రీ అనేది ఇలా ఉంటుందండి. బాగా థిక్ పేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు 6 మినిట్స్ తర్వాత మూత తీసి చూసిన తర్వాత మనము కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ అయితే. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.